కొన్నిసార్లు నీకు ఏ కారణం లేకపోవచ్చు సంతోషంగా ఉండడానికి. బహుశా నీ వెళ్తున్న పరిస్థితుల్లో నీకు అనిపించవచ్చు, ఐ డోంట్ హ్యావ్ అ రీజన్ టు బి హ్యాపీ. అసలు ముఖం మీద నవ్వు పెట్టడానికి అవకాశం లేదండి. ఏడ్చుకుంటా కూర్చోవాలనుకునే మూడ్లోకి వెళ్తే ప్రతి కారణం మనల్ని ఏడిపిస్తానే ఉంటుంది, అవునా కదా? కొన్నిసార్లు మనం తెలియకుండానే ఒక గ్లూమీ మూడ్లో, ఒక బాధ పరిస్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటాం. ఒకలాంటి మూడ్ ఆఫ్ అంటారు కదా, నాకు మూడ్ ఆఫ్గా ఉందండి, నేను రాను, మీరు వెళ్ళండిలే, మీరు చేసుకోండిలే, మీరు తినండిలే, మీరు తిరగండిలే అని కొంతమంది మైండ్ బాగాలేకపోతే ఇంకెందులో ఇన్వాల్వ్ అవ్వరు. కొన్నిసార్లు మనం గ్లూమీనెస్లోకి వెళ్ళిపోయినప్పుడు, మన మనసు పాడైపోయినప్పుడు ప్రతి చిన్న కారణం మనల్ని బాధిస్తుంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టుకొని బాధపడుతూ ఉంటాం. లెట్ మీ టెల్ యూ సంథింగ్. నా జీవితంలో ఏదైనా జరిగిన తర్వాత, వివాహం కాని వాళ్ళు వివాహం అయ్యాక సంతోషిస్తాను, బిడ్డలు లేని వారు దేవుడు బిడ్డల్ని ఇచ్చాక సంతోషిస్తాను, లేకపోతే బిడ్డల వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళు వాళ్ళకు ఒక మంచి ఏర్పాటు వచ్చాక సంతోషిస్తాను, అప్పు బాధల్లో ఉన్నవాళ్ళు నా అప్పు బాధలు తీరాక సంతోషిస్తాను అని అనుకుంటూ కూర్చుంటే, దేవుడు నిన్ను అనుదినము సంతోషించమని, ఆనందించమని కోరుతున్నాడు. ఆ దేవుని వాక్యాన్ని, దేవుని మాటలను నీవు నెరవేర్చలేకపోతున్నావు అని గుర్తించు. రాజే